హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్. ఈరోజైతే మనం మటన్ కర్రీని క్విక్గా 10 నిమిషాల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని వీడియోలో చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత 2 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిరపకాయలను సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 కేజీ మటన్ను కూడా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. బగారా రైస్, చపాతీ, వైట్ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. త్వరగా అయిపోతుంది కాబట్టి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి. టమాటాల ప్యూరీ కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. స్పైసీగా ఉంటేనే మటన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసానండి, అది స్కిప్ అయింది, సారీ. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పుదీనా, కరివేపాకు వేసి కలిపేసేయాలి. ఆ తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ని వేసుకోండి. వంట రాని వారు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. క్విక్గా అయిపోతుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నారంటే మటన్ కర్రీ రెడీ. చివరిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చినట్లయితే ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.